శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. చెల్లాచెదురైన రక్షకభటులు మళ్ళీ గుంకూరు వచ్చి వాడిని ఎదిరించారు. భీకర సంగ్రామం జరిగింది. రాక్షసుల చేతుల్లో రక్షకభటులందరూ నిహతులయ్యారు. కాలకేతుడు ఏకావాళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడో తెలియదు. అయినా నేను వెంటపడ్డాను. నన్ను చూసి ఏకావళి కొంత ధైర్యం తెచ్చుకుంది. అది గమనించి నేను త్వరగా 4 అడుగులు వేసి ఏకావళిని కలుసుకున్నాను. నన్ను కౌగలించుకుని భోరును విలిపించింది. అది చూసి కాలకేతుడు మృదువుగా నాతో ఇలా అన్నాడు: కళ్యాణి, మీ రాకుమారిని ఊరడించు, భయపడవద్దని చెప్పు. అదిగో రథం, దాన్ని అధిరోహించి మా నగరానికి వెళ్దాం. ఈమె సౌందర్యానికి నేను ముగ్ధుడయ్యాను. ఈ క్షణం నుంచి నేను ఈ చంచలలోచనకు దాసానుదాసుణ్ణి. దేవలోక సమానమైన మా లోకంలో అమర్సుకాలు అనుభవిస్తుంది. ధైర్యం చెప్పి ఓదార్చు అంటూ రథం చేరుకున్నాడు. నన్ను ఏకావళిని అందులో కూర్చోబెట్టాడు. తాను అధిరోహించాడు. మిగతా రాక్షసులు సర్దుకున్నారు. కాలకేతుడి ముఖం వికసించింది. రథం బయలుదేరింది. వాయువేగంతో మనోవేగంతో వాటి నగరం చేరుకుంది. నన్ను ఏకావళిని ఒక తెల్లని సౌధంలో ఉంచి రాక్షసులను కాపలా పెట్టాడు. మరుసటి ఉదయమే నా దగ్గరికి వచ్చాడు. ఏకావళిని వివాహం ఒప్పించమని రహస్యంగా అభ్యర్థించాడు. నేను తిరస్కరించాను. నువ్వే బతిమాలుకో అని చెప్పాను. ఏకావళిని సమీపించాడు. వినయంగా మృదుమధురంగా సంపాదించాడు. సుందరి, నువ్వేదో మంత్రం వేసినట్టున్నావు. నా హృదయం దోచుకున్నావు. నా సౌందర్యం అపూర్వం. ఎప్పుడు ఎక్కడా విన్నది కాదు, కన్నది కాదు. మన్మధుడు మరీ దయాదూరుడే నన్ను హింసిస్తున్నాడు. తాళలేకపోతున్నాను. ఈ దాసుణ్ణి అనుగ్రహించు. నిన్ను వివాహం చేసుకుంటాను. మహారాజ్యం చేస్తాను. అమరసుఖాలు అందిస్తాను. అంగీకరించు. హే రంబోరు, యవ్వనం బహుచంచలం. త్వరగా గడిచిపోతుంది. తిరిగి పొందడం దుర్లభం. అంచేత పతిగా నన్ను అంగీకరించి ఒక్కసారి కౌగలించుకుని యవ్వనాన్ని సఫలం చేసుకో. దీనంగా బతిమాలుకుంటున్న కాలకేతుని చొరచొరా చూసింది ఏకావళి. చెండాడితే వీడు ఎంతకైనా తెగిస్తాడని భావించింది. మృదువుగానే బదులు పలికింది. కాలకేతు, నేను తండ్రి చాటు బిడ్డను, అస్వతంత్రురాలు. నన్ను మా తండ్రి ఒక రాజకుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించాడు. ఐహై వంశంలో పుట్టిన రాకుమారుడు అతడు. అతడి గుణగుణాలు, శౌర్యపరాక్రమాలు, రూపయవ్వనాలు నేను విన్నాను, మనసు అర్పించాను. కనుక మరొకరిని వరించడం సాధ్యం కాదు. అది ధర్మవిరుద్ధం కూడా. తండ్రి ఎవరికిచ్చి చేయాలనుకుంటున్నాడో అతడినే పతిగా వరించడం కన్యాధర్మం. నీకు తెలియందా? ఈ మాటలు కాలకేతునికి రుచించలేదు. అన్యమనస్కుతో నాకేం పని అని విడిచిపెట్టలేదు. పాతాళ గృహంలో తీసుకుపోయి బంధించాడు. దాని చుట్టూ లోతైన పరిక ఉంది. రాక్షసులు 1,000,000 మంది కాపలాలా ఉన్నారు. ఈ పాతాళ గృహంలో ఏకాకినిగా మా రాకుమారి రోధిస్తోంది. రక్షకుడి కోసం ఎదురు చూస్తోంది. ఆమె రాక కోసం ఎదురు చూస్తూ నేనిక్కడున్నాను అని కథ ముగించింది యశోవతి. ఏకవీరుడికి ఆశ్చర్యం కలిగింది. నువ్వు మాత్రం ఎలా తప్పించుకురాగలిగావు? చాలా వింతగా ఉందే. అదీకాక ఐహయుడికి ఏకావళికి ఇవ్వాలని మీ రాజుగారు సంకల్పించారన్నావు కదా. ఈ భూలోకంలో ఐహయుడనే రాజుని నేను ఒక్కడనే. నాకే ఇవ్వాలని మీ రాజు సంకల్పమా? ఈ సందేహాలు తీర్చు. ఇదే నిజమైతే నేను వెళ్ళి ఆ కాలకేతును సంహరించి మీ రాకుమారిని విడిపించి తెస్తాను. ఆ చోటు నీకు తెలుసు కనుక చూపిద్దు గాని. ఇంతకీ జరిగిన ఉదాంతం మీ రాజుగారికి తెలియపరిచావా? తన కూతుర్ని ఎవడో రాక్షసుడు అపహరించాడని వారికి తెలుసా? తెలిస్తే విడిపించే ప్రయత్నం చేయకుండా కూర్చున్నాడా? అంత అసమర్థుడా మీ రాజు? ఏకావళిని గురించి నువ్వు చెప్తూ ఉంటే నా మనసు పరవశిస్తోంది. ఆమె గుణాలు, అతిమానుష సౌందర్యము ఆకర్షిస్తున్నాయి. నన్ను మన్మధుడు లోపరుచుకుంటున్నాడు. ఎప్పుడెప్పుడు చూద్దామా అని కోరికలు ఉరకలు వేస్తున్నాయి. తక్షణం వెళ్ళి రాకుమారిని చెర విడిపిస్తాను. ఆ దారి నీకు తెలుసు కదా, చెప్పు. ఎలా రాగలవో చెప్తే ఆ దారినే నేను వెళ్ళి ఏకావళిని విడిపించుకు తీసుకొస్తాను అన్నాడు ఐహయుడు. ఐహయుడు అయినటువంటి ఏకవీరుడు మాటలు సంతోషించింది యశోవతి. అతని సందేహాలకు సమాధానం చెప్పింది. రాకుమారా, మా ఏకావళి మనసు పడ్డ ఐహయుడివి నువ్వే కావడం ఎంత అదృష్టం. ఇక మా రాకుమారికి మాకు దొరికినట్టే. నేను ఎలా తప్పించుకురాగలిగానో చెబుతాను విను. నిజమే, అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేను చిన్నప్పటి నుంచి ఒక మహామంత్రాన్ని జపిస్తున్నాను. నా బాల్యంలో ఒక బ్రాహ్మణ సిద్ధుడు బీజాక్షరపూర్వంగా మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్ర జపంతో చండ విముఖురాలైన చండికను ఉపాసించాను. ఆమె అనుగ్రహం ఉంటే ఎవ్వరికైనా ఎలాంటి బంధనాలైనా తెగిపోతాయి. భక్తుల పట్ల ఆ తల్లికి అపారమైన దయ. సర్వసాధారణ సంపద్రాలు. ఈ విశ్వాన్ని సృష్టిస్తోంది, పోషిస్తోంది, కల్పాంతంలో ఉపసంహరిస్తోంది.
రక్తాంబరధర రక్తనయన అయిన ఆ జగన్మాత హృదయంలో రూపు కట్టించుకుని నిరంతర దీక్షతో ఒక నెల పాటు ఈ మహామంత్రాన్ని జపించాను. స్వప్నంలో జగదంబిక సాక్షాత్కరించింది. నన్ను హెచ్చరించింది. పిచ్చిదాన, ఇంకా ఇక్కడే కూర్చున్నావా? వెళ్ళు, వెంటనే బయలుదేరి గంగాతీరం చేరుకో. అక్కడ ఐహయాన్ముడు ఏకవీరుడు వస్తాడు. అతడు మహాపరాక్రమశాలి, సర్వశత్రు విమర్దనుడు. దత్తాత్రేయుడు అతనికి నా మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అతడు సత్యము నన్నే ఉపాసిస్తాడు. సకల భూత ప్రపంచంలోనూ నన్నే దర్శిస్తూ ఉంటాడు. అతడు నీ దుఃఖాన్ని తొలగిస్తాడు. కాలకేతు రాక్షసుని సంహరించి నీ రాకుమారి ఏకావళిని రక్షిస్తాడు, చెర విరిపిస్తాడు. అటుపైన ఆమెను అతడికే ఇచ్చి వివాహం జరిపించాలి సుమా. ఈ బాధ్యత నువ్వే వహించాలి, గుర్తుంచుకో అని జగన్మాత నన్ను హెచ్చరించి అదృశ్యమైంది. వెంటనే స్వప్న వృత్తాంతాన్ని మా రాకుమారికి తెలియజేశాను. ఏకావళి ఎంతగానో సంతోషించింది. మహాదేవి అసత్యం చెప్పదు కదా, నాకు త్వరలోనే బంధమోక్షం లభిస్తుందన్నమాట. నువ్వు వెంటనే బయలుదేరి గంగాతీరం చేరుకోని ప్రోత్సహించింది. నేను బయలుదేరాను. నిజానికి నాకు ఏ దారి తెలియలేదు. అన్నీ ఆ పరాశక్తే చూపించింది. శీఘ్రగతిని కూడా ప్రసాదించింది. కళ్ళు మూసి తెరిచేలాగా ఇక్కడున్నాను. రాజపుత్ర, నా ఏకాంతానికి నా దుఃఖానికి ఇదే కారణం అని చెప్పి విరమించింది యశోవతి. యశోవతి మాటలకు ఏకవీరుడు ముఖపద్మం విప్పారింది. ఒకవైపు ఆనందం, మరోవైపు ఆశ్చర్యం, కర్తవ్యం ఎదురు చూస్తోంది. మెల్లగా పలికాడు. యశోవతి, నేను లక్ష్మీనారాయణుల ప్రియపుత్రుణ్ణి, హైహై వంశోయుణ్ణి. ఏకవీరుడు అంటారు నన్ను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏమీ పాలుపోకుండా ఉంది. మొదటగా మీ రాకుమారి రూప సౌందర్యాలు వర్ణించావు. దానికి నా మనసు విరహకులమైంది. అటుపైన ఆమె గుణగుణాలు చెప్పావు. వాటితో నా హృదయం ఆకృష్టమైంది. నన్ను భరించాలని ఏకావళి దానవుడితో చెప్పిందన్నావు. అతడు తప్ప నేను ఇంకెవరిని వర్ణయమాడని కూడా ప్రకటించిందన్నావు. దీంతో నేను ఇంక ఏకావళి భృత్యుడిని అయిపోయాను. ఆమెను విడిపించి తెచ్చుకోవడం నా విధి. అయినా అది ఎలాగో తెలియటం లేదు. ఈ రాక్షసుడి నివాసం ఎక్కడా వెళ్ళావు? ఆ దారి ఏమిటి? ఏ వాహనం మీద వెళ్ళగలం? ఇవన్నీ నా సందేహాలు. కానీ ఏత్రాల, నువ్వే సమర్థురాలివి. అక్కడికి నన్ను చేర్చు చాలు. మిగతా పని నేను చూసుకుంటాను. కాలకేతువుని చంపి మీ రాకుమారిని విడిపించి దుఃఖం తొలగించి మీ రాజధానికి చేరుస్తాను. నువ్వు సహకరిస్తేనే ఇదంతా సంపూర్ణంగా నెరవేరుతుంది. ఆ రాక్షసపురం చూపించి చాలు. నా పరాక్రమం చూద్దువుగాని అన్నాడు. రాకుమారుడుని చూసి, రాకుమారా, నువ్వు అక్కడ చేరుకోవాలంటే ఒకటే ఉపాయం. దేవీ మంత్రాన్ని స్వీకరించు. అది సకల సిద్ధిప్రదం. ఆ రాక్షసపురం నేను చూపిస్తాను. ప్రయాణానికి సిద్ధంగా ఉండు. మహాసైన్యంతో బయలుదేరాలి. ఆ కాలకేతువు సామాన్యుడు కాదు, మహావీరుడు, రాక్షస సేనా పరివృతుడు. భీకర యుద్ధం చేయవలసి ఉంటుంది. అందుకని మహామంత్ర స్వీకారం అత్యవసరం. కాలకేతుని సంహరించి మా రాకుమారిని విడిపించు. యశోవతి మాటలు చెప్తూ ఉంటే ఏకవీరుడికి మహాజ్ఞాని అయిన దత్తాత్రేయుడి నుంచి యోగీశ్వర మహామంత్రం అందింది. దాంతో సర్వజ్ఞత్వము, సర్వాంతరాజ్యము లభించాయి. వెంటనే యశోవతి బయలుదేరి రాక్షసపురం చేరుకున్నారు. అల్లంత దూరాన్ని వీరు చూసిన రాక్షసులు భయపడి పరుపరుగున కాలకేతుని చేరుకున్నారు. ఆ సమయంలో వాడు పాతాళ గృహాన ఏకావళి ముందు సాష్టాంగపడి ఆమె అనుగ్రహం కోసం పరితపిస్తూ దీనాతిదీనంగా ప్రార్థనలు చేస్తున్నాడు. కాలకేతు మహారాజా, ఈ కామినీమణితో పాటు ఇక్కడికి వచ్చిన చెలికత్త యశోవతి ఒక రాజపుత్రుని మహాసైన్యంతో వెంటబెట్టుకుని వచ్చింది. ఆ రాకుమారుడు జయంతుడో కార్తికేయుడో అన్నట్టున్నాడు. ఘోర సంగ్రామం తప్పదేమో. త్వరగా సన్నిధుడుగా, లేదా ఈ కామిని విడిచిపెట్టాయి. వాళ్ళు సమీపించేలాగా దుందుబులు మ్రోగించు అంటూ రాక్షస దూతలు విన్నవించారు. కాలకేతుడు క్రోధతామృక్షుడయ్యాడు. సేనాపతులను పిలిచి మహాసైన్యంతో తరలి వెళ్ళండి అన్నాడు. ఆ రాజపుత్రులు అతడి సైన్యాన్ని ఎదిరించండి అన్నాడు. అని మళ్ళీ ఇటువైపు తిరిగి ప్రణయభావంతో ఏకావళిని అభ్యర్థించాడు. తన్మంగి, వస్తుంది ఎవరు? నీ తండ్రి గారా, మరి ఇంకెవరైనా? నీ కోసం సైన్య సమేతంగా వస్తున్నాడంటే ఎవరో కావలసిన వాడే అయ్యి ఉంటాడు. ఎవరో ఏమిటో నిజం చెప్పు. నీ తండ్రి అయితే సంగ్రామం చెయ్యను, సంహరించను. సాదరంగా ఆహ్వానించి రత్నాంబరాలను బహూకరించి పూజిస్తాను. గొప్ప ఆతిథ్యంతో గౌరవిస్తాను. ఇంకెవడైనా అయితే మాత్రం
నిశిత బాణ పరంపరతో స్వయంగా సంహరిస్తాను. కాలం మూడు ఇటు వచ్చాడనమాట. త్వరగా చెప్పు, వస్తున్న బుద్ధిహీనుడు ఎవరో. మహాబాగా, నిజంగా ఆ వస్తుంది ఎవరో నాకు తెలియదు. నేనిక్కడ బంధింపబడి ఉన్నాడని నేనెవరికి ఏ విధంగానూ తెలియపరచలేదు. ఇతడు నా తండ్రి కాదు, నా సోదరుడు కాదు, ఎవరో పరాయివాడు. నేనెరగను. ఎందుకు వస్తున్నాడో కూడా నాకు తెలియదు. సుబానన, మరి మా దూతలు ఇలా చెప్తున్నారేంటి? నీ చెలికత్త యశోవతి వాళ్ళని వెంట పెట్టుకుని తెచ్చుతోందట. ఇంతకీ యశోవతి ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు వెళ్ళింది? ఎలా వెళ్ళింది? నీ యశోవతికో సంబంధించిన వాడు కాకపోతే ఆమెతో ఎందుకు వస్తాడు? నన్ను ఎదిరించగల శత్రువులు ఎవరు నాకు లేరే. వీరి సంభాషణను ఇలా సాగుతూ ఉంటే మరికొందరు రాక్షస దూతలు పరుగు పరుగున వచ్చారు. మహారాజా, ఇంకా ఇక్కడే ఉన్నారా? కులాసాగా కబుర్లాడుతున్నారా? మహాసైన్యం చుట్టముట్టింది. లే, త్వరగా బయలుదేరి అన్నారు. కాలకేతుడు వెంటనే బయలుదేరి రథం అధిరోహించి సింహద్వారం చేరుకున్నాడు. అప్పటికే హయారూఢుడైన ఏకవీరుడు అక్కడికి చేరాడు. ఇద్దరికీ భీషణ సంగ్రామం జరిగింది. శస్త్రాస్త్ర ఘర్షణలతో రాలిపడుతున్న నిప్పు కణాల మెరుపుల్లాగా మిరుమిట్లు గొలుపుతున్నాయి. సమస్కందులై పోరాడుతున్నారు. ఎంతకీ యుద్ధం తవలటం లేదు. ఏకావళి దర్శనోత్సాహకుడై ఏకవీరుడు ఆలస్యాన్ని భరించలేకపోయాడు. ఒక మహాగదను చేబూని రాక్షసుడి శిరస్సుపై బాదాడు. వాడు క్షణంలో ప్రాణాలు వదిలి నేలపై కుప్పకూలాడు. వజ్రాయుధం దెబ్బకు పర్వతం పడ్డట్టు పడ్డాడు. రాక్షస సైన్యం కకావికలం అయిపోయింది. యశోవతి పరుగు పరుగున పాతాళ గృహానికి వెళ్ళి ఏకావళిని కౌగలించుకుంది. ఆశ్చర్యపోతున్న రాకుమారికి విషయమంతా మధురంగా తెలియజెప్పింది. అలసిపోయిన ఏకావీరుడు స్కందవారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఓ కుటిలాపాంగి, మన్మధుడు లాంటి ఆ రాజకుమారుని చూద్దువుగాని రా. నీ గురించి అతడు అంతా చెప్పాను. నీ రూప యవ్వన గుణశీలాలు విని అనురక్తుడయ్యాడు. వెంటనే బయలుదేరి వచ్చి రాక్షసుని సంహరించాడు. విరహతుడై నీ కోసం ప్రతీక్షిస్తున్నాడు. రా వెళ్దామని చేపట్టుకుంది. ఏకావళికి సిగ్గు ముంచుకొచ్చింది. భయం వేసింది. ఎలా కంటపడ్డం ఈ మలిన వస్త్రాలతోట? పైగా కామార్తుడై ఉన్నాడంటోంది అని తనలో తాను మదనపడుతూ అవునం లేక కాదం లేక వెళ్ళలేక ఆగలేక మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ స్కందావారం అంటే విడిది భాగానికి చేరుకుంది. చేరువులో గమనించిన ఏకవీరుడు తన్వంగి, నా కన్నులు దప్పికన్నాయి, దర్శనం అనుగ్రహించు అంటూ ఎదురు వచ్చాడు. శిష్టాచారాన్ని నీతి మార్గాన్ని ఎరిగిన యశోవతి ఇద్దరినీ పరిస్థితి గమనించి పెద్దరకం నిర్వహించింది. రాకుమారా, మా రాజుగారు ఈవిడ్ను నీకు ఇచ్చి వివాహం జరిపించాలనే నిశ్చయంతో ఉన్నారు. మీ ఇద్దరి మనస్సులు కలిశాయని తెలుస్తూనే ఉంది కాబట్టి కొంతకాలం పాటు వేచి ఉండడం మంచిది. ముందు ఈ రాకుమారిని తండ్రి దగ్గర చేర్చు. అతడు యథావిధిగా వివాహం జరిపించి నీకు సమర్పిస్తాడు. ఇది నిశ్చయం. ఇక పద, బయలుదేరదాం అంది యశోవతి. ఏకవీరుడు మాట్లాడకుండా బయలుదేరాడు. సైన్యము కదిలింది. అందరూ కలిసి రౌప్య మహారాజు దగ్గర రాజధాని చేరుకున్నారు. ఏకావళి యశోవతుల రాకను చారుల ద్వారా తెలుసుకున్న రాజదంపతులు రౌప్య రుక్మరేఖలు ఆనందంతో ఎదురు వచ్చారు. స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. దుఃఖించి అలసిపోయిన ఏకావళిని మలినాంబరాలతో కృషించిపోయిన తన కన్న కూతురిని చూడడంతో ఆ తల్లిదండ్రులు ఆనంద శోకాలతో బిక్కిరి అయ్యారు. రుక్మరేఖ ఏకావళిని గాఢంగా కౌగలించుకుంది. అంతగా కృషించిపోయిన ఏకావళి ముఖంలో ఏదో ఆనందం కనబడడం ఆ తల్లిదండ్రులు ఊరడించింది. యశోవతి కల్పించుకుని జరిగిన వృత్తాంతం సవిస్తారంగా తెలియజెప్పింది. వెంటనే రౌప్య మహారాజు ఏకవీరుడికి, అతడి మిత్ర బృందానికి, మహాసైన్యానికి అతిథి మర్యాదలు జరిపించాడు. రాకుమారుణ్ణి తన రాజసౌధంలోకి సాదరంగా సగౌరవంగా తీసుకెళ్ళాడు. విడి చేయించాడు. ఒక శుభముహూర్తాన ఏకావళిని ఇచ్చి వివాహం జరిపించాడు మహారాజు. పుష్కలంగా బహుమతులు ఇచ్చి యశోవతితో సాగనంపాడు. ఏకవీరుడు ఏకావళి సహితుడై తన రాజ్యాన్ని చేరుకున్నాడు.
ఇష్టోపభోగాలతో క్రీడించాడు. ఆ దంపతులకు కృతవీర్యుడు అనే కొడుకు పుట్టాడు. అటుపైన అతడికి కార్తవీర్యార్జునుడు జన్మించాడు. అప్పటి నుండి వారిది కార్తవీర్య వంశంగా ప్రసిద్ధికి ఎక్కింది. సౌనకాది మహామునులారా, వ్యాస భగవానుడు చెప్పిన ఈ ఐహైవంశ కథను శ్రద్ధగా ఆలకించిన జనమేజయుడికి మరొక సందేహం కలిగింది. దేవదేవుడు జగన్నాథుడు అయిన విష్ణుమూర్తి అశ్వరూపం ధరించడం ఏమిటి? ఆ పురుషోత్తముడు స్వతంత్రుడు కాడా, అంతగా పరతంత్రుడా అని అడిగాడు. వ్యాసుడు మళ్ళీ అందుకున్నాడు అంటూ సౌతుడు మళ్ళీ కథనాన్ని ఉపక్రమించాడు. జనమేజయ, ఇలాంటి సందేహమే నాకు వచ్చి వెనకటికి నారదుడిని అడిగాను. తెలుసుగా, నారదుడు అంటే ఎవరో? బ్రహ్మమానసపుత్రుడు, సర్వజ్ఞుడు, సర్వగుడు, శాంతచిత్తుడు, సర్వలోకప్రియుడు, స్వయంగా కవీశ్వరుడు. ఆ దేవర్షి ఒకనాడు భూలోకంలో సంచారానికి వచ్చాడు. మహతి వీణను స్వరతాన సమన్వితంగా పలికించుకుంటూ బృహద్గ్రంథాది సామవేద రాగాలను శ్రావ్యంగా గానం చేస్తూ నా ఆశ్రమానికి వచ్చాడు. నేను ఎదురు వెళ్ళి అర్ఘ్యపాదాలు సమర్పించి ఆశ్రమంలోకి తీసుకువచ్చాను. అతిథి మర్యాదలు అయ్యాక నేను ఒక ప్రశ్న వేశాను. బ్రహ్మపుత్ర, నిస్సారమైన ఈ సంసారంలో ప్రాణికి ఏమిటి సుఖం ఉంది? నన్నే చూడు. ఒక ద్వీపంలో జన్మించాను. తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతే అనాశ్రయుడే గాలికి పెరిగాను. కర్మానుసారంగా ఎదిగాను. పర్వత చక్రం మీద చాలా సంవత్సరాలు తపస్సు చేశాను. పుత్రుడు కావాలని శంకరుణ్ణి ప్రార్థించాను. శుకుడు జన్మించాడు. అతడికి వేద విద్యలు నేర్పాను. జ్ఞాని అయ్యాను. నన్ను నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పుత్ర విరహంతో పరితపించాను. అప్పుడు నువ్వే వచ్చి నన్ను ఓదార్చావు. అక్కడితో పేరుపర్వతం వదిలేసి మా తల్లిని తలుచుకుంటూ కురు జాంగలానికి వచ్చాను. సంసారం బట్టి మిథ్య అని తెలిసినా పుత్ర విరహాన్ని తట్టుకోలేక కుంగిపోయాను. నా తల్లిని ఒక మహారాజు పరిణయం ఆడాడని తెలిసి సంబరపడ్డాను. ఇదిగో ఈ సరస్వతీ తటంలో ఆశ్రమం నిర్మించుకుని కాలం గడుపుతున్నాను. శంతనుడు స్వర్గస్థుడయ్యాక నా తల్లి వైధవ్యం అనుభవించింది. భీష్ముడు సంరక్షకుడుగా 2 బిడ్డల్ని పెట్టుకుని కాలక్షేపం చేసింది. గాంగేయుడు చిత్రాంగదుని రాజు చేశాడు. కానీ అతడు అట్టే కాలం జీవించలేదు. మళ్ళీ నా తల్లికి దుఃఖం తప్పలేదు. నేను కూడా వెళ్ళి ఎంతో ఓదార్చాను. తర్వాత విచిత్రవీర్యుడు రాజు అయ్యాడు. భీష్ముడు స్త్రీ రాజ్యభీకుముడు కావడంతో ఈ పరిస్థితి దాపరించింది. కాశీరాజు కూతుళ్ళిద్దరినీ భీష్ముడు బలాత్కారంగా తెచ్చి విచిత్రవీర్యుడికి వివాహం చెయ్యబోయాడు. అదేమో ఒక రకంగా జరిగింది. పోనీలే అని సంతోషించాను. ఆ సంతోషం అట్టే కాలం నిలవలేదు. విచిత్రవీర్యుడు క్షయరోగ పీడితుడై కాలం చేశాడు. నిస్సంతుగా మరణించడంతో వంశం నిలిచేదెలా అని మా తల్లి విలపించింది. ఆ సహగమనానికి సమాయుక్తుడైన కోడళ్లను బలవంతంగా నివారించింది. విచిత్రవీర్యుడికి ఉత్తరక్రియలు జరిపించి నన్ను స్మరించింది. తల్లి అంటే ప్రత్యక్ష దైవం కదా. స్మరించినంతనే నేను వెళ్ళాను. ఏమి ఆజ్ఞ అని అన్నాను. భీష్ముడు ఇక్కడే ఉన్నాడు. మా తల్లి చెప్పింది. వంశవిచ్ఛేదం కాకుండా శంతన వంశాన్ని నిలబెట్టమంది. రూప యవ్వనవతులైన తన కోడళ్లతో సంగమించి పుత్రులను ప్రసాదించమంది. భరతవంశాన్ని నిలబెట్టు. ఇందులో అధర్మం ఏదీ లేదు అని ఆజ్ఞాపించింది నా తల్లి. నేను ఆలోచనలో పడ్డాను. ఆ పని చేయడం నాకు సిగ్గుగా అనిపించింది. సున్నితంగా వారించాను. తల్లి, పరభార్యా సంగమం మహాపాపం. ధర్మం తెలిసి నేను ఎలా చేయగలను ఈ పాపకృత్యం? తమ్ముడి భార్య సోదరుడితో సమానం అంటారు. నిగమాగమాలన్నీ చదువుకున్న నేను ఈ వ్యభిచారం చెయ్యలేను. కులాన్ని రక్షించుకోవాల్సిందే కాదన్ను, కానీ అన్యాయంగా అధర్మంగా రక్షించుకోకూడదు కదా.
అలా రక్షించినందువల్ల ప్రయోజనం ఉండదు. పితృదేవతలు తరించకపోగా మహాపాపం చుట్టుకుంటుంది. నేను లోకాలకు ధర్మోపదేశాలు చేస్తున్నవాడిని, పురాణాలను రచిస్తున్నవాడిని. ఈ కుత్సితము నిగర్హితము అయినా పనిని చెయ్యలేదు అని ఖండించి చెప్పాను. ఇంతగా చెప్పినా నా తల్లి వినిపించుకోలేదు. చాలాసేపు వలవల విలిపించింది. పుత్రక, కనతల్లిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఆచరించి. ఏ దోషమో నిన్ను అంటదు. పెద్దల మాట దుష్టమే అయినా ఆచరించవలసిందే. ఇందులో నీ ఆలోచనకు అవకాశం లేదు. ఇది శిష్టాచారం కాబట్టి మరదళ్లకు పుత్రభిక్ష పెట్టి వంశాన్ని నిలబెట్టు, నా దుఃఖం తొలగించు అని ఆజ్ఞాపించింది. అప్పుడు భీష్ముడు కల్పించుకుని నా తల్లికి వంత పలికాడు. ధర్మశాస్త్రాలను, ధర్మసూక్ష్మాలను విశేషంగా ఎరిగిన అతడు ధర్మ విచారణ చెయ్యకు, మీ తల్లి చెప్పినట్లు చెయ్యి అని ఆజ్ఞాపించి చెప్పాడు. ఇక నాకు గత్యంతరం లేకపోయింది. జుగుప్సితమైన ఆచరించాను. ముందుగా అంబికను కలిశాను. ఆవిడ నా తామస రూపాన్ని చూసి అసహ్యించుకుంది. సంగమకాలంలో కన్నులు మూసుకుంది. గుడ్డివాడు పుడతాడని చెప్పించాను. మర్నాడు మా అమ్మ అడిగింది. రహస్యంగా సిగ్గుతో ముఖం దించుకుని అంబికకు కొడుకు పుడతాడని చెప్పాను. కానీ నాకు గుడ్డివాడు జన్మిస్తాడు, ఇది నా శాపం అన్నాను. దానికి మా అమ్మ నన్ను నిందించింది, కోప్పడింది. పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే. జాతి అందరికీ రాజ్యాధికారం లేదు. సర్వలక్షణ సంపన్నుడైన వంశోద్ధారకుడు కావాలి. అంచేత అంబాలికతో సంభవించమని ఆజ్ఞాపించింది. అంబాలిక ఋతుమతి అయ్యే వరకు హస్తినాపురంలో ఉండిపోయాను. ఒకనాటి రాత్రి అంబాలిక ఏకాంతంలో నా సైన్యమందిరానికి వచ్చి అత్తగారు పంపించింది. రసవిహీనమైన నా రూపము, నా జడలు గట్టిన జుట్టు చూసి అంబాలిక భయపడింది. చెమటలు పోసాయి, ముఖం పాలిపోయింది. అలాగే వచ్చి నా పక్కన కూర్చుంది. నాకు కోపం వచ్చింది. నన్ను చూసి అసహించుకుని భయపడి సౌందర్య గర్వంతో పారిపోయావు కనుక నీకు పాండురోగి పుడతాడని చెప్పించాను. ఆ రాత్రి ఆమెను అనుభవించి అవతలకు వచ్చాను. తల్లి అనుమతి తీసుకుని వెళ్ళిపోయాను. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.